అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం మండలం వేదిరేశ్వరం కొమ్మరాజులంక గ్రామాల్లో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా రావులపాలెం సీఐ శేఖర్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఐజీ చంటి సిబ్బంది కలిసి ఈ దాడులు చేపట్టారు. దాడుల్లో వేదిరేశ్వరం గ్రామంలో పేకాట ఆడుతున్న 10 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 25,370 నగదు అలాగే సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కొమ్మరాజులంక గ్రామంలో 8 మందిని అరెస్ట్ చేసి 2,350 నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 18 మందిని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. మరి ఈ సందర్భంగా సిఐ శేఖర్ బాబు రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను హాజరు చేసి వివరాలు వెల్లడించారు. పేకాట శిబిరాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. రావులపాలెం మండలం వేదిరేశ్వరం గ్రామంలో నవజల సత్యనారాయణ అనే ఆసామి యొక్క సెంటరింగ్ సంబంధించిన షెడ్లో ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో సుమారు 10 మంది పోతాడు పేకాట ఆడుతున్నారు. దాని మీద రాబడిన సమాచారం మీద అక్కడికి వెళ్ళి పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 25,370 రూపాయల క్యాష్, బ్యాక్ ముక్కలు, అదేవిధంగా పేకాట ఆడడానికి ఉపయోగించిన కౌరులు చేయడానికి ఉపయోగించిన సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని వీళ్ళు పోటీ పెట్టడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఈ అసాంఘిక కార్యక్రమాలను టాలరేట్ చేసేది లేదని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఈ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి వారి యొక్క విలువైన ధనాన్ని సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా మరొక సంఘటనలో కొమ్మరాజులంక బండి కొండ దగ్గర ఓపెన్ ప్లేస్లో పేకాట ఆడుతున్న మరొక 8 మందిని వారి వద్ద నుండి 2,350 రూపాయలు క్యాష్ స్విచ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. నమస్తే.